బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ కథనం వచ్చింది. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెలలో ఆ పదవి నుంచి వైదొలుగుతారు. మిడిల్ ఆఫ్ మార్చిలో అంటే 15th కానీ 16th కానీ తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడిని లేక అధ్యక్షురాల్ని ప్రస్తుతం ఎంపిక మీద పార్టీలో ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అని అనుకుంటున్నారట. ఆ దక్షిణాది నుంచి కూడా ఒక మహిళని బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అనేది బీజేపీ నాయకత్వం ఆలోచన అని చెప్తున్నారు. ఇందుకోసం ఇద్దరిని ఐడెంటిఫై చేశారు దక్షిణాది నుంచి. అందులో ఒకరు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆవిడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, ప్లస్ రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆవిడతో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్, ఆవిడ కోయంబత్తూరు ఎమ్మెల్యే, ఆవిడ కూడా రంగంలో ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఫ్రంట్ రన్నర్స్లో ఉన్నారని చెప్పి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం చెప్తోంది. పురంధేశ్వరి గారికి ఇప్పుడు 66 సంవత్సరాలు. ఆవిడ బీజేపీలో 2014లో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం, 2 సార్లు ఎంపీగా గెలిచిన విషయం, 2 విడతలుగా కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన విషయం కూడా తెలుసు. ఆ రకంగా ఆవిడకి చాలా సీనియారిటీ ఉంది. బీజేపీ నాయకత్వానికి ఆవిడ పట్ల చాలా సదభిప్రాయం ఉంది అని చెప్పి కూడా ఈ కథనాల్లో రాస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఆఫ్ ద సౌత్ అని ఆవిడని కన్సిడర్ చేస్తున్నారట. ఎందుకంటే ఎక్సలెంట్ ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, బాగా మాట్లాడగలరు పురంధేశ్వరి గారు. 5 భాషల్లో ఆవిడకి ప్రవేశం ఉంది. తర్వాత బీజేపీలో పైనుంచి కింద స్థాయి వరకు అందరి యొక్క యాక్సెప్టెన్స్ కూడా ఉంది ఆవిడకి. ఈ నేపథ్యంలో ఆవిడకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బీజేపీ కనుక దక్షిణాది నుంచి అది కూడా ఒక మహిళని బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అని చెప్పి అనుకుంటే, దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ కనుక దక్షిణాది నుంచి ఈసారి బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అనుకుంటే అప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఈ అవకాశం రావచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఆ పదవి కనుక ఆవిడకి వస్తే బీజేపీకి జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవి వహించినటువంటి 2వ తెలుగు వ్యక్తి అవుతారు ఆవిడ. అంతకుముందు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కూడా ఆ పదవిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వెంకయ్యనాయుడు గారు మొదటి నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఆయన జీవితకాలం పాటు అదే పార్టీలో కొనసాగారు అనుకోండి. కానీ పురంధేశ్వరి గారు 2014లో జాయిన్ అయ్యారు. అంటే 10 ఏళ్ళు అయింది బీజేపీలో చేరి. ఇలా తొలి నుంచి బీజేపీలో లేకుండా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కనెక్షన్స్ లేకుండా బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక కావటం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా ఎంపికైతే అది పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ముందు యాక్టివ్ పాత్ర పోషించాలి, ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా పాతాలి అనేటువంటి ఆలోచనలు కూడా బీజేపీకి ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగానే దగ్గుబాటి పురంధేశ్వరి గారికి జాతీయ పార్టీ బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది.